హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం తోటకూర ఫ్రై చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ తోటకూర ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తోటకూర ఫ్రై చేసుకోవడానికి 5 కట్టల తోటకూరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత తోటకూరను ఆవిరి మీద ఉడికించడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత ప్లేట్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తోటకూర మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 ఎండుమిరపకాయ, చిటికెడు ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి కూరల్లో వేసుకునే కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత తోటకూర ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. తోటకూర ఫ్రైలో పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అంతా తోటకూరకు పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత తోటకూర ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి తిన్నా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే తోటకూర ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.